పాడి కౌశిక్ రెడ్డి ఇంట్రడక్షన్ అవసరం లేని ఇంట్రెస్టింగ్ పేరు. తెలుగు ప్రజలకు, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ఒక్క డైలాగ్తో ప్రచారాన్ని గిర్రమని పీక్స్కి పెంచేసిన క్యాండిడేట్. ఓటమేరగని ఈటలని ఓడించారు ఆ ప్రచారంలో. మరి అటువంటి వ్యూహాలకు ఆయనకి వ్యూహరచన చేసింది ఎవరు? ఆయన డైలాగ్స్కి డైలాగ్ రైటర్ ఎవరు? ఆయన గెలుపులో ఎవరు హీరోలు? ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడదాం. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? చాలా బాగున్నాను. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా. నిజంగా నిజంగా తృప్తి ఉందా మీకు? గెలిచిన తృప్తి ఉందా? డెఫినెట్గా ఉంటుంది కదా, తృప్తి ఎందుకు ఉండదు. ఇది కానీ బ్లాక్ మెయిల్ చేసి గెలిచారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలనేది నా కళ. డెఫినెట్గా గెలిచిన తర్వాత డెఫినెట్గా తృప్తి ఉంది. కానీ బ్లాక్ మెయిల్ చేసి గెలిచారు. బ్లాక్ మెయిల్ చేసి గెలిచిరని ఎట్లా అంటారు మీరు? బ్లాక్ మెయిల్ చేసి గెలిచే ప్రసక్తే లేదు. నేను 2009 నుంచి 2021 వరకు 23 వరకు నిరంతరం పబ్లిక్లోనే ఉన్నా. అధికారం ఉన్నా అధికారం లేకున్నా నిరంతరం పబ్లిక్కి సేవ చేసిన. ఆ సేవనే గుర్తుపెట్టుకొని పబ్లిక్ నన్ను గెలిపించడం జరిగింది. ఇప్పుడు మీరు బ్లాక్ మెయిల్ అంటున్నారు. బ్లాక్ మెయిల్ నేను కాదు, బ్లాక్ మెయిల్ చేసింది ఈటల రాజేందర్ గారు. ఓకే, ఒక్క నిమిషం. నేను చేసింది ఏం డైలాగ్ నాకు తెలుసు సార్, మీరు ఒక్కసారి చూద్దాం. ఆ డైలాగ్ చూసిన తర్వాత మాట్లాడతాం. తీసుకోవాలా ఇక మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శివయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు కారు గుర్తున్నది. కౌశిక్ రెడ్డి గారు, ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదా? అయితే మీకు చెప్తా. అన్ఫార్చునేట్లీ నాదేమో రికార్డ్ అయ్యి వైరల్ అయింది. ఈటల రాజేందర్ గారు ఏం చేసిరండి, వాళ్ళ సతీమణి నా మీటింగ్ కంటే ముందు మీటింగ్ కమలాపూర్లో మీటింగ్ అయింది. తన మంగళసూత్రం చూపించి మీరు ఓటేస్తారా, నా మంగళసూత్రం తెంపుతారా అని అన్నది ఈటల రాజేందర్ గారి సతీమణి జమున కాదా? ఈటల రాజేందర్ గారు వారి సతీమణి గ్యారంటీ. దానికంటే ముందు వాళ్ళు కమలాపూర్లో మాట్లాడిన దాన్ని బట్టే నేను ఇది మాట్లాడినా. నేను కాదు బ్లాక్మెయిల్ చేసింది. ఈ బ్లాక్మెయిల్, ఈ ఇమోషనల్ పాలిటిక్స్కి తెరదీసింది ఈటల రాజేందర్ గారు, నేను కాదు. అయితే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారండి. డౌట్ ఏముంది? ఇప్పుడు 2021 ఎలక్షన్లలో, బై ఎలక్షన్లలో తను ఎట్లా గెలిచింది? ఎలక్షన్ మంగళసూత్రం ప్రతి ఇంటికి పోయి వాళ్ళ సతీమణి చూపించింది. ఈ మంగళసూత్రం కాపాడుతారా లేకుంటే దీన్ని తెంపుతారా అని ఒక సెంటిమెంట్ యూజ్ చేసింది. లాస్ట్కి మాటలు ఏం మాట్లాడారు? వాళ్ళు నన్ను సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడాను. ఎస్, నేను ఒక 15 సంవత్సరాల నుంచి నిత్యం నా రక్తం ధారపోసిన హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల కోసం, వాళ్ళ కష్ట సుఖాల కోసం. ఎవరు చనిపోయినా పోయినా, ఎవరు పెళ్ళికి పిలిచినా పోయినా, ఎవరైనా బర్త్డే ఫంక్షన్ పిలిచినా పోయినా, అవన్నీ వర్కౌట్ డెఫినెట్గా అయినాయి. ఈ ఒక్క డైలాగ్తోని ఎలక్షన్ గెలిచినామంటే తప్పు. నేను ఒక్కొక్క విలేజ్ని లాస్ట్ 2 years నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత, విప్ అయిన తర్వాత మా నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు, 60 వార్డులు. ప్రతి వార్డుకి కానీ ప్రతి ఊరికి కానీ కనీసం 50 సార్ల నుంచి 100 సార్లు పైన నేను ప్రతి ఊర్లో ప్రతి మనిషిని కలిసినా, ప్రతి వ్యక్తిని కలిసినా, వాళ్ళ కష్ట సుఖాలు అన్నిట్లో పాలు పంచుకున్నా. మీకు ఏమున్నా కూడా అన్నా అంటే నేను ఉన్నా అని వాళ్ళకి స్పందించిన. దానివల్ల మనం గెలిచినాం. కానీ అన్నిటికీ ఇవన్నీ ఏదైనా యాడ్ అయితే 1-2% యాడ్ అయితే కావచ్చు, కానీ దీనివల్లనే గెలిచినాం అనేది తప్పు. మా బీఆర్ఎస్ పార్టీ ఒక నిమిషం, మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చాలా బలమైన క్యాడర్ హుజురాబాద్ నియోజకవర్గంలో. అలా సర్పంచ్లు మేమే ఉన్నాము, ఎంపీటీసీలు మేమే ఉన్నాము, ఎంపీపీలు మాయే, జెడ్పీటీసీలు మాయే, వార్డ్ మెంబర్లు మాయే, ఉప సర్పంచ్లు మాయే, కౌన్సిలర్లు మాయే. మా క్యాడర్ చేయబట్టి నిజంగా మా క్యాడరు, మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చేసిన కష్టానికి మేము ఎన్నికల్లో గెలవడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, హుజురాబాద్ నియోజకవర్గం
బై డిఫాల్ట్ కేసీఆర్ గారి నియోజకవర్గం. కేసీఆర్ గారి పేరు చాలా బలంగా ఉన్న నియోజకవర్గం. మీరు జనరల్ ఎలక్షన్లో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జనరల్ ఎలక్షన్లో ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఓడిపోయింది లేదు. కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలతోని ఖచ్చితంగా ఆడ గెలవడం జరిగింది. ఈటల రాజేందర్ గారు కూడా ఈటల రాజేందర్ గారు కూడా 2004 ముందు కోన్కిస్కా ఈటల రాజేందర్ భాయ్ 2004 ముందు ఈటల రాజేందర్ ఏంది, వాట్ ఈజ్ హీ? ఎస్, 2004 ముందు ఈటల రాజేందర్ గారు కేవలం కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ మీద గెలిచిండ్రు. ఈటల రాజేందర్ గారిని అంత పెద్ద లీడర్ చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిన తర్వాత తను కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడవాలనుకున్నాడు, దానికి మోసం చేయాలనుకున్నాడు, అదే విధంగా చేసుకుంటా వచ్చిండు. ఇలా పబ్లిక్ ఖచ్చితంగా ఒక్కసారి వర్కౌట్ అయింది కావచ్చు, మళ్ళా మంచిగా బుద్ధి చెప్పారు హుజరాబాద్ ప్రజలు. కాదు, అదే ఈటల రాజేందర్ ఇదే ప్లేస్లో నించుని సెంటిమెంట్తో మీరు గెలిచారు అన్నారు. ఒక్కసారి ఈటల రాజేందర్ ఇదే అంశానికి సంబంధించి సెంటిమెంట్తో పాడి కౌశిక్ రెడ్డి గెలిచారన్నారు. ఒకసారి ఈటల రాజేందర్ ఏమన్నారు చూద్దాం. అంటే ఈటల రాజేందర్ అంటోడు ఈ పని చేయలేదని చెప్పో, లేకపోతే ప్రజలకు సేవ చేయలేదని చెప్పో, లేకపోతే ఇంకేమైనా తప్పుడు పని చేసినని చెప్పేటువంటి స్కోప్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈయన ఇట్లాంటి దాంట్లో కొట్టలేమని చెప్పి సెంటిమెంట్ వచ్చేసిండ్రు వాళ్ళు. మీరు అవన్నీ వీడియోస్ తీసుకొచ్చుకొని చూడండి ఒకసారి. మా తండ్రిని కాపాడమని చెప్పి ఏడ్చేటువంటి చిన్న పాప, నా భర్తను కాపాడమని చెప్పేటువంటి భార్య, మేము ముగ్గురం చచ్చిపోతామని చెప్పి చచ్చిపోతే మా శవయాత్రకు రమ్మని చెప్పేటువంటి ఉపన్యాసాలు. అంతేకాకుండా తడి బట్టల మీద కూర్చొని అప్పీల్ చేసే బదులు గుండె బరువెక్కింది, నేను చచ్చిపోతా, నాకు భిక్ష పెట్టమని, ఇవన్నీ ఇట్లాంటి వాటితో పాటుగా నాలాంటి వాడి మీద జనరల్గా ఇవి కొన్ని బయటికి చెప్పలేని ఉంటాయి. సో అది ఆయన అన్నది. అయితే దీనికి కొంచెం మీరు నేను ఆన్సర్ చేయవచ్చా? అసలు దయ్యాలు వేదాలుగా వరించినట్టుంది ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 2021లో ఎలక్షన్ బై ఎలక్షన్లా నాకంటే ముందు నన్ను సాదుకుంటారా చంపుకుంటారా అన్నది ఎవరు? ఈటల రాజేందరా కాదా? వారి సతీమణి మంగళసూత్రం చూపించి ఊరూరు తిరిగింది ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు సతీమణియా కాదా? ఈజ్ దిస్ ద ఫ్యాక్ట్ ఆర్ నో? చెప్పమని చెప్పండి. రెండోది, నేను బాగా అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు. కంటిన్యూ చేద్దాం. విషయం ఏంటంటే వాళ్ళు చేశారు, సరే, వాళ్ళు తప్పు అంటున్నారు. అదే తప్పు మీరు కూడా చేశారు. నేను తప్పని నేను ఎందుకన్నా దాంట్లో తప్పని ఆయన ఏమన్నాడు, సెంటిమెంట్ గా వాడుకుంటుండు, నా గుండె బరువెక్కిందా అని అంటాడు అని అన్నాడు. మరి నాకంటే ముందు అన్నది ఆయనే కదా. ఆయన చేస్తే సంసారం, ఎదితోడు చేస్తే వ్యభిచారం. ఇదేం పద్ధతి పోయి? ఆయన చేస్తేనేమో సంసారం అంటాడు, ఎదితోడు చేస్తే వ్యభిచారం అని అంటాడు. ఇదేం పద్ధతి? ఫస్ట్ 2021లో ఆయన ఏం మాట్లాడిండో ప్లే చేయండి. 2021లో ఈటల రాజేందర్ గారు ఇప్పుడు సంసారి మాటలు మాట్లాడిండు కదా. మీరు నన్ను ఎట్లా నిలబెట్టినప్పుడు మాట్లాడినప్పుడు మీరు కూడా ఆయన మళ్ళీ నిలబెట్టి, మరి ఆయన 2021లో ఏం మాట్లాడిండో ఇదే స్క్రీన్ మీద ప్లే చేయండి, ప్లే చేయండి. రెండోది, నేను అభివృద్ధి చేసినా అని అంటున్నాం. నిజంగా ఈతనున్న ఈటల రాజేందర్ గారు అభివృద్ధి చేసి ఉంటే, నేను 2020 నేను ఎమ్మెల్సీ అయిన ఈ ఎన్నికల 2021 అనుకుంటా, ఎమ్మెల్సీ అయిన తర్వాత నువ్వు అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు కదా. హుజరాబాద్ నడి బొడ్డు మీద ఇద్దరం నిలబడదాం, కొట్టుకునుడు వద్దు, తిట్టుకునుడు వద్దు. ఇగో ఎమ్మెల్యేగా కుర్చీ నీకు ఈడేస్తా, ఎమ్మెల్సీగా కుర్చీకి నేను ఈడ నిలబడతా. కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిండో నేను చూపిస్తా, నువ్వేం అభివృద్ధి చేసినావు ఒక్కసారి చూపి అని నేను ఛాలెంజ్ చేసినా కదా. ఓపెన్ 100% ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఇప్పటికీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నువ్వు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసినరో నీకు దమ్ముంటే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రావడానికి మళ్ళా కూడా నేను రెడీ. నీకు దమ్ముంటే నువ్వు రా. నేను లాస్ట్ టైం ఛాలెంజ్ చేసిన రోజు యావత్ హుజరాబాద్ ప్రజలు మొత్తం దాదాపు 20,000 మంది హుజరాబాద్ ప్రజలందరూ కూడా వచ్చి నిలుసుంటే తోక ముడిచి పారిపోయింది ఈటల రాజేందర్ గారు కాదా? అది ఎందుకు రాలే? మరి నిజంగా అభివృద్ధి చేసి ఉంటే. ఈటల రాజేందర్కి క్వశ్చన్ వేస్తున్నారు. నేను కరెక్ట్గా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేదు, నా భార్య క్యాంపెయిన్ చేస్తుంది, నేను ఒక్కసారి మాత్రం అడుగు పెట్టాను, అందువల్ల ఉడికిపోయాను తప్ప వేరే కారణాలు లేవు, ఇప్పుడు అక్కడ వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారని చెప్పి అన్నారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి ఈటల రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఈటల రియాక్షన్ చూసిన తర్వాత కౌంటర్ ఇద్దరు కానీ. ఎస్, రియాక్షన్ ప్లీజ్.
ఇవాళ నేను ఏమంటున్నా అంటే సరే అయిపోయింది, కానీ ఇవాళ అక్కడి ప్రజలు మాత్రం ఏదో క్షణికావేశంలోనైనా మమ్మల్ని ఏదైనా ఆవరించిందా లేకపోతే ఏమనుకున్నామో మొత్తం మీద కానీ కొంత ఇబ్బంది పడుతున్నాం అని మీరు లేని హుజరాబాద్ ఊహించుకోలేకపోతున్నాం, మాకు ఆపద వచ్చినా మాకు కష్టం వచ్చినా ఎక్కడ చెప్పుకుంటాం. ఒకప్పుడు నువ్వు ప్రతి కుటుంబానికి ఒక ఇంటి మనిషిలాగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండే. దవాఖాన పని కావచ్చు, స్కూళ్ళ పని కావచ్చు, కాలేజీల పని కావచ్చు, పర్సనల్ పనులు కావచ్చు, ఇట్లా పిలిస్తే పలికే బిడ్డ 20 ఏళ్ళు మాకు సేవ చేసినాం, నేను ఎట్లా పోగొట్టుకున్నాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఏంటి మీ కౌంటర్ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఆయన పెయిండు అంటే హుజరాబాద్ ప్రజలు చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఈయన అంటున్నాడు కదా, హుజరాబాద్ ప్రజల కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ప్రజలు వేస్తేనే కదా ఓటు నేను గెలిచింది. హుజరాబాద్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నాడు. సాలరా నైనా బాబు నీకు వేసింది, మస్తు చేసిన సినిమా, ఇంట్లో వండుకో అని చెప్పిండు. ఈయన ఇంత మాటలు మాట్లాడుతుంది కదా, 2021 ఎమ్మెల్యేగా మొత్తం ప్రభుత్వం ఉన్నా కూడా ఆయనను గెలిపించారు. 2021 నుంచి 2023 వరకు ఏ ఒక్క ఊర్లో వచ్చి ఒక్కరి సమస్య అన్న పట్టించకుండా దీనికి జవాబు చెప్పండి. ఆయన పట్టించుకుని ఉంటే ఇలా నాకెందుకు ఓట్లు వేస్తారండి ప్రజలు? 100% మీరు చెప్పే పేరు ఈటల రాజేందర్ అనేది ముగిసిపోయిన చరిత్ర అయిపోయింది. ఇట్ ఈస్ జస్ట్ అ హిస్టరీ.